స్టార్ట్ చేద్దామా? వస్తుంది ఆడియో? ఓకే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోసారి రాదని రేవంత్ గారి దండుపాల్యం ఎక్కడికక్కడ అసలు రాష్ట్రంలో మనమందరం అన్న కనీసము వేరే ఎన్నో అంశాలు ఉన్నాయి. రైతులు కళ్ళల వైపు, మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా బండి సంజయ్ గారి అబ్బాయి పాక్సో కేసు వైపు, ఇట్లా రకరకాల ఒక్కొక్క అంశం గురించి ఆలోచిస్తుంటే రేవంత్ గారి దండుపాల్యం మాత్రం ఒకటి భూములు, భూదందా. దాని నుంచి అసలు ఫోకస్ ఎక్కడ కూడా డైవర్ట్ చేస్తలేరు. ఆ దండుపాల్యం ఎక్కడ కూడా అసలు ఎంతసేపు ఆస్తులు సంపాదించుకోవాలి, ఇవాళ పాలన లేదు. ఎక్కడికక్కడ భూములు కబ్జాలు చేసుకోవడం, భూములు రాపించుకోవడం. అందుకే దానికోసమే అసలు మంచిగా ఉన్న ధరణిని కూడా వీళ్ళు దాన్ని భూభారతి అని కేవలం పేరు మార్చి, అసలు భూభారతి ఎందుకు తెచ్చిర్రబ్బా అని అనుకుంటే భూములు మార్చుకోవడానికి అని స్పష్టంగా కనబడుతున్నది. ఆల్రెడీ మంచిరేవులలో కొండా సురేఖ గారి అమ్మాయి ఆమె మాట్లాడినప్పుడే అనుముల బ్రదర్స్ చేస్తున్న భూదందా బయటపడ్డది. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది వాళ్ళ అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వాళ్ళవి బయటపడ్డాయి, చూసినాము. ఆ తర్వాత కవరప్ కోసం ఇక ఎందుకంటే బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దాని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ పోయిన తర్వాత ప్రతిపక్షం ఇక మొత్తం కార్నర్ చేసిన తర్వాత ఏం చేయలేక దాన్ని కూల్చేసిన పరిస్థితి. కానీ ఒట్టి మీరే చేసుకుంటారా, మంత్రులు మీరే చేసుకుంటారా, ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇంత ముఖ్యంగా ఉన్నాను, పాత సోపతి నాది ముఖ్యమంత్రి గారితోని, నేను చేసుకోవద్దా అని వారి అత్యంత సన్నిహితులు వేం నరేందర్ గారు కూడా, ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి కేసులో ఉన్నవారు, ద ఫేమస్ ఓటుకు నోటు కేసులు, ఆ 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది వేం నరేందర్ గారే అని కూడా అప్పుడు వారి మీద విచారణ జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా పైసలు చేసుకోవాలి కదా, ఓన్లీ వీళ్ళే చేసుకుంటారా, మంత్రులే చేసుకుంటారా, నువ్వే చేసుకుంటావా, మీ బ్రదర్సే చేసుకుంటారా, నేనేం పాపం చేసినా అని వేం నరేందర్ గారు కూడా ఇదే పనిలో పడ్డారు అని స్పష్టంగా కనబడుతున్నది. వీరు వేం నరేందర్ గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు, వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు. వీరు మాలామాదిగా కాదు. కానీ విచిత్రం ఏంటంటే వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద ఇన్ని అసైన్డ్ భూములు, ఇది భూభారతిలోకి వెళ్ళి తీసుకున్నదే. వేం కృష్ణ భార్గవ్ ఫాదర్ వేం నరేందర్ రెడ్డి, అసైన్డ్ ల్యాండ్ టైప్ ఒకటి కాదు, రెండు కాదు. ఇవ్వండి, ఇదొకటి సర్వే నంబర్ 15/10 ఖాతా నంబర్ 330, ఇంకోటి సర్వే నంబర్ 7/10 ఖాతా నంబర్ 330, సేమ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 1/2 ఎకరం, ఇది ఇంకొక ఎకరం, సేమ్ ఇవ్వండి అసైన్డ్ ల్యాండ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇలా ఎకరాలు 1 2 3 ఎన్ని పాస్బుక్లు అయి తీసినాం, 4 5 6 7 ఇవ్వండి, ఇట్లా మొత్తం కొలాబరేటెడ్గా వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద. ఈ భూభారతి వచ్చినాకనే చేసుకున్నారు అని కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు చెప్తాను నేను, ఇది వేం నరేందర్ గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ 2010లో. ఈ భూమి గురించి ఎక్కడ కూడా దీంట్లో లేదు, అంటే అప్పటికి భూమి చేసుకోలేదు కాబట్టి. వారిది కేసముద్రం, ఆ కేసముద్రంలో అర్పన్పల్లి, ఎక్కడ కూడా ఈ సర్వే నంబర్స్ ఇందులో లేవు. ఇదొక ఎలక్షన్ అఫిడవిట్. 2015 ఎలక్షన్ అఫిడవిట్, ఎమ్మెల్సీగా పోటీ చేసిర్రు, అందులో కూడా ఎక్కడ ఈ యొక్క సర్వే నంబర్స్ లేదు. అంటే ఇది వారసత్వం నుంచి కూడా ఏం రాలే వీళ్ళకు, ఎందుకంటే వస్తే ఎలక్షన్ అఫిడవిట్లు ఉండాలి. కానీ మొన్న రాజ్యసభ కోసం పోటీ చేయగానే
2026 ఎలక్షన్ అఫిడవిట్లో దీని యొక్క డీటెయిల్స్ రాసిర్రు. డీటెయిల్స్ కూడా ఎట్లా రాసిర్రు? ఈ భూముల గురించి రాయలేదు, ఈ అసైన్డ్ భూముల గురించి రాయలేదు. శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్, శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్ అని వారి సతీమణి పేరు, విజయలక్ష్మి గారి పేరు మీద. ఇగోండి, మైన్స్ అండ్ జియాలజీలో పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. మైన్స్ అండ్ జియాలజీ దాంట్లో పర్మిషన్స్ తీసుకొని శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్ ప్రొపరేటర్ వేం విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ వేం నరేందర్ రెడ్డి అని బ్లాక్ గ్రెనైట్ మైనింగ్ చేస్తున్నారు. ఇది ఎలక్షన్ అఫిడవిట్లో పొందుపరిచిర్రు. ఆ యొక్క సేమ్ సర్వే నంబర్లు అన్నీ కూడా ఇవే. ఈ అసైన్డ్ భూముల మీద మైనింగ్ చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ యొక్క భూములు అసైన్డ్ ల్యాండ్స్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని సంతకం కూడా ఉన్నది ఇందులో. ఎవరెవరు సంతకాలు? మండల్ గిర్దవర్, తహసీల్దార్ కే సముద్రం, మరియు అడిషనల్ కలెక్టర్ గారు, మరియు సాక్షాత్తు కలెక్టర్ గారు కూడా. ఇగోండి, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకం కూడా పెట్టిర్రు. ఇందులో స్పష్టంగా ఉన్నాయి కూడా. ఇగోండి, సర్వే నంబర్ 7/11 వేం కృష్ణ భార్గవ్ అసైన్డ్ ల్యాండ్స్ అర్పన్పల్లి. ఇందులోనే ఇదే పేపర్లో మీకు 4 ల్యాండ్స్ వాళ్ళ మీద ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే భూభారతి ఇవాళ రెవెన్యూ మంత్రి గారు ఒకవైపు చూసినాం, గచ్చిబౌలిలో చూసినాం కదా ఎట్లా భూదందా చేస్తున్నాడో వాళ్ళ అబ్బాయి. ఎఫ్ఐఆర్ అవ్వగానే ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ని అక్కడికి వెళ్ళి పంపించేసిర్రు. బెస్ట్ ఇన్స్పెక్టర్ ఉండే ఆయనే. రెవెన్యూ మంత్రివి నువ్వే చేసుకుంటావా అనే, మొత్తం భూభారతి నీ ఒక్కని కోసమే వచ్చిందా, మేమేం పాపం చేసినాం అని వాళ్ళ వేం నరేందర్ గారు వాళ్ళ అబ్బాయి పేరు వేం కృష్ణ భార్గవ్ పేరు మీద ఇవాళ అసైన్డ్ ల్యాండ్స్ తీసుకొని ఓనర్షిప్ మార్చుకొని. ఇంకొకటి ఏంది విచిత్రం ఏంటంటే ఇందులో ఖచ్చితంగా కలెక్టర్ గారి పాత్ర కూడా ఉన్నది. అందులో సంతకం మహబూబాబాద్ ముందు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గారి సంతకం ఉన్నది. ఆ కలెక్టర్ గారు ఇగోండి, ఇది ఎన్టీవీలో వచ్చింది, ఇది సమయంలో వచ్చింది. కలెక్టర్ని బదిలీ చేస్తే అక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు మిఠాయిలు పంచుకున్న పరిస్థితి. ఇది వార్తల్లో వచ్చినాయి చూడండి. 2 సంవత్సరాల నుంచి ఈ కలెక్టర్ ఇక్కడ అభివృద్ధి చేయలేదు. గిరిజన భూములను కూడా ఇవాళ అక్కడ అప్పజెప్పేస్తున్నాడు అని ఆనాడు వాళ్ళందరూ కూడా మిఠాయిలు పంచుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. ఇగోండి, ఇది ఛానల్స్లో పేపర్స్లో వచ్చింది. ఇది వెళ్తూ ఆయన మహబూబాబాద్ నుంచి, ఎందుకంటే ఇక్కడ వేం నరేందర్ గారికి మంచి పనులు చేసి పెట్టిరు కాబట్టి, ప్రజలకు చేయలే కానీ వేం నరేందర్ గారికి మంచి పనులు చేసిరు కాబట్టి గిఫ్ట్గా ఈరోజు వేం నరేందర్ గారు పోతూ ఎక్కడికి రాజ్యసభకు పోతూ నువ్వు కూడా నా ఎంబడికి రా, ఢిల్లీకి రా అని ఆయనకి స్పెషల్ సెక్రటరీ తెలంగాణ భవన్ ఢిల్లీ పోస్ట్ కూడా ఇచ్చారు. ఎందుకు? గిఫ్ట్ అసైన్డ్ భూములు అప్పజెప్పినందుకు వాళ్ళ అబ్బాయి పేరు మీద. ఇదండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ. ఎవరాయనే? ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారుడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు అంటే రైట్ హ్యాండ్ పక్కనుండే ఇవాళ గతంలో డబ్బులు ఇచ్చిండు కాబట్టి, ఇద్దరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి, ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం ఉన్నది కాబట్టి, మీరు చూడండి, తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు లేని భూములు, తెలుగుదేశం ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు లేని భూములు ఇవాళ రాజ్యసభ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అఫిడవిట్లో అసైన్డ్ భూములు వచ్చేసినాయి. అంటే దీనికంటే ఇంకా ఆధారాలు ఏముంటాయి చెప్పండి. ఇవాళ మేము ఆధారాలు పెట్టి విచారణ అడుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళకు విచారణ అనే పేరుతోని వీళ్ళకి అర్థం తెలియదు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని బయట పెట్టినా కూడా వీళ్ళు విచారణ చేపట్టారు. ఏమన్నా అంటే ఇమీడియట్గా రేపు ఏముంటుంది, కేసు వేస్తామని అంటారు. కేటీఆర్ గారు ఏదైనా మాట్లాడితే కేటీఆర్ గారు కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తారు. పాపం వాళ్ళ సతీమణి గురించి, వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళు రాజకీయాల్లో లేకపోయినా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక హరీష్ రావు గారి గురించి వారేదన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు, దానికి ఆ కౌంటర్కి సమాధానం ఉండదు, విచారణ ఉండదు. హరీష్ రావు గారి తండ్రి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు, వాళ్ళ తమ్ముని గురించి మాట్లాడతారు, వాళ్ళు రాజకీయాల్లో లేకపోయినా మాట్లాడతారు. నిన్న చూసినాం కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన అడిగింది ఒకటి, ఆయన కొట్లాడింది ఒకటి.
ఒక మైనర్ బాధితురాలు గురించి న్యాయం జరగాలని పోరాటం చేస్తే అన్ఫార్చునేట్లీ ఒక న్యూస్ ఛానల్, ఎందుకంటే బండి సంజయ్ గారి ప్రభావం ఇవాళ నడుస్తున్నది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కొడుకులు మంచోళ్ళా అని పోల్. ఇలా మేము సూటిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవన్నీ ఆధారాలు పెట్టినాం. వారం రోజుల్లోపు ఈ కలెక్టర్ గారి మీద, అడిషనల్ కలెక్టర్ గారి మీద, వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు కదా, పోస్టింగ్లో ఉన్నారు కదా, మీకు ఇష్టం కదా కలెక్టర్లను ఐఏఎస్ల మీద విచారణలు చేపట్టడం వీళ్ళకి ఇష్టం కదా. కానీ ఇక్కడ ఇదే ప్రభుత్వం తప్పిదం చేసింది కాబట్టి, అది కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన సలహాదారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఫస్ట్ ఆ పదవి నుంచి తొలగించుకొని ఆయనే తప్పుకొని ఈ భూముల మీద విచారణ చేపట్టాలి. ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? భూభారతిలో ఇవాళ కూర్చొని వీళ్ళు నచ్చినట్టే వీళ్ళు చేసుకుంటున్నారు. కలెక్టర్ సంతకం పెడతాడంట, ఇవ్వండి ఇలా మొత్తం లిస్ట్ ఉన్నది. ఇందులో అందరూ పాపం ఎస్సీ ఎస్టీలు, గుగులోతు లక్ష్మి, గుగులోతు మోతీలాల్, గుగులోతు రామచంద్ర, తేజ్య, దామెర పోచయ్య, ఇట్లా సింగని మల్లేశం, సింగని ఎస్సీ ఎస్టీ భూముల మధ్యలో మెల్లగిన్లా వేం కృష్ణ భార్గవ్ పేరు వచ్చేసింది, వేం పురుషోత్తం గారి పేరు వచ్చేసింది, కొడుకు పేరు మెల్లగా పెట్టేశారు. పెట్టి మైనింగ్ చేసుకుంటున్నారు. అసైన్డ్ భూములను ఎలాంటి యాక్టివిటీ చేసినా, ఎలాంటి లీజులు తీసుకున్నా, ఏం యాక్టివిటీ చేసినా అది చట్టరీత్యా నేరం. కానీ వీళ్ళు దానికంటే ఎక్కువేం చేసిర్రు? భూభారతి వీళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి భూబకాసురులు ఏకంగా ఓనర్షిప్పే తీసేసుకున్నారు. ఈ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు ఇస్తా, దయచేసి విచారణ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రోజులు టైం ఇయ్యరు. ఏం చేస్తారు? ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగానే రేపు ఎల్లుండో మళ్ళీ కేసు అని చెప్పి 16-15 రోజులు జైలు వేసేస్తారు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీకు ఇస్తాను, మీరే విచారణ చేపట్టండి. దయచేసి మీడియా వాళ్ళను, సోషల్ మీడియా వాళ్ళను, యూట్యూబర్స్ని అందరినీ కోరుతున్నాం ఈ రాష్ట్రంలో, మీరు దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి. భూభారతిలో ఉన్న డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ. అసైన్డ్ ల్యాండ్ అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇదిగోండి, ల్యాండ్ టైప్ అసైన్డ్ ల్యాండ్. గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా, కలెక్టర్ సంతకం పెట్టిన రికార్డ్స్లో కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ అని ఉన్నది. ఇవాళ ఫేవరెటిజం కాదా ఇది? చూడండి, మహబూబాబాద్ నుంచి అక్కడ ఆయనని తొలగించగానే ప్రజలు సంబరాలు చేసుకుంటారు. మహబూబాబాద్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి పోతారు? ఢిల్లీ పోతారు. ఇవాళ వేం నరేందర్ గారు కూడా ఎక్కడికి వెళ్ళి పోయారు? డైరెక్ట్గా కేసముద్రం నుంచి ఆయన ఢిల్లీకి పోయింది. ఈయన రారా, నువ్వు కూడా నాతో ఎనబడరా, నువ్వు నాకు అసైన్ ల్యాండ్స్ చేసి పెట్టినావు కదా, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టినావు కదా, నేను నీకు అక్కడ పోస్టింగ్ ఇప్పిస్తా అన్నట్టే ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఇవాళ ఎంత లూటీ ఉన్నదో ఇలా ముఖ్యమంత్రి గారినే కోరుతున్నాం. అసెంబ్లీలో నిలబడి అన్నారు కదా, ఆనాడు కేటీఆర్ గారు లేవనెత్తినప్పుడు హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకులు, వారు దీని గురించి ఎత్తినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు పాయింట్అవుట్ చేయండి, నేను విచారణ చేపిస్తానన్నారు కదా. ఇవాళ మేము అడుగుతున్నాం, దీని మీద విచారణ చేపట్టండి. ఎట్లా ఎస్సీ ఎస్టీల భూములు, అసైన్డ్ ల్యాండ్స్ భూములు ఎట్లా మీ సోదరుడు, మీ సహచరుడు, మీ రైట్ హ్యాండ్, మీ సలహాదారునికి రాజ్యసభ ఇచ్చింది సరిపోలేదా? భూములు కూడా అప్పచెప్పాలనా మైనింగ్ కోసం, అక్రమ మైనింగ్ కోసం? ఎట్లొచ్చింది పర్మిషన్స్? ఎట్లొచ్చినాయి? కలెక్టర్ గారికి కనీసం కనబడలేదా? ఆ పేరు సంతకం పెట్టేటప్పుడు కనీసం చూసుకోలేదా? 1 కాదు 2 కాదు 7 పాస్బుక్స్, 7 ఇవి ఇష్యూ చేసేటప్పుడు కనీసం సంతకం పెడుతున్నా అని కూడా మీరు విచారణ, ఇది మొత్తం ఈ సిస్టమ్ మొత్తం ఆర్డీఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అందరు సంతకం పెట్టిర్రు. ఎవరు ఒత్తిడితో పెట్టిర్రు? ముఖ్యమంత్రి గారు రైట్ హ్యాండ్ కాబట్టి గుడ్డిగా సంతకం పెట్టేసిర్రా? ఎట్లా భూభారతిలోకి ఎక్కింది ఇది అసైన్డ్ భూములు? దీని మీద విచారణ డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక దీని మీద రకరకాల వాళ్ళు ఎదురుదాడి ఏం చేస్తారు అంటే, ఇది సమాధానం చెప్పుకోలేక ఎన్నెన్నో చెప్తారు కాబట్టి సూటిగా ఒకటే అడుగుతున్నాం.